కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎస్సీపేటలోని అంబేద్కర్ భవనం వద్ద జగపతి నగరం ప్రత్తిపాడు తాజా మాజీ సర్పంచులు గుడాల శ్రీలతారాంబాబు, గుడాల విజయలక్ష్మి వెంకటరత్నం తమ 5 ఏళ్ల ప్రజాపాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. ముందుగా ముఖ్య అతిథులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలనలో ఈ ఇద్దరు సర్పంచులు చూపిన కృషిని కొనియాడారు. ప్రజల సమస్యలను తమవిగా భావించి పనిచేసిన నాయకత్వం అరుదని కొనియాడారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు వంటి కీలక అంశాల్లో సాధించిన పురోగతిని విశేషంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా సభకి విచ్చేసిన ప్రతి ఒక్కరూ స్వర్గీయ గుడాల చిట్టిబాబు సేవలు స్మరించుకున్నారు. భవిష్యత్తులో వారు మరెన్నో పదవులు అధిరోహించాలని వ్యక్తులు ఆకాంక్షించారు. రాంబాబు, వెంకటరత్నంలో తమ తండ్రి స్వర్గీయ గుడాల చిట్టిబాబు మార్గంలో నడుస్తూ ఆయా గ్రామాల అభివృద్ధికి కృషి చేశారన్నారు. సన్మానితులు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గంలోనే ప్రజాసేవ కొనసాగించాం, ప్రజల నమ్మకం, సహకారమే మా బలం అని తెలిపారు. భవిష్యత్తులో కూడా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జై భీమ్ యూత్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సర్పంచులకు శాలువాలు, పూలమాలలతో ఘన సత్కారం చేశారు. అలాగే ఎస్సీపేట పెద్దలు మాజీ ఎంపీపీ మోరా సహదేవుడు, బంగారు సింహాచలాలను కూడా జై భీమ్ యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు చదరం చంటిబాబు, తూమ్ కుమార్, కుర్ల చిన్నబాబు, గౌతు చిన్నబాబు, కాళ్ళ వెంకటేష్, పత్తిపాడు మాజీ సర్పంచ్ మోరా ప్రసాద్, గొల్లపల్లి చక్రధర్, షేర్ కృష్ణ, మోరా సత్యబాబు, పురం హరీష్, సాదే యేసుబాబు, కట్టు నానిబాబు, విక్రమ్ సురేష్, జై భీమ్ యూత్ సభ్యులు, జగపతి నగరం ప్రత్తిపాడు గ్రామ సర్పంచుల, తాజా మాజీ వార్డు సభ్యులు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.